తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకమైన పండుగ ఉగాది. చాంద్రమానం అనుసరించి నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించే వాళ్ళందరికీ చైత్ర శుక్ల పాడ్యంతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ రోజుని మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోందన్న విషయాలను మనకి శాస్త్ర పండితులు, పెద్దలు చెబుతుంటారు. అయితే అసలు ఈ ఉగాది పండుగ గురించి వేదంలో ఎక్కడ ప్రస్తావించబడింది? ఏమని ప్రస్తావించబడింది అన్న విషయాలను కృష్ణ యజుర్వేద ఘనపాఠి గారైన పూనపల్లి గణేష్ కార్తికేయ గారి నుంచి తెలుసుకుందాం. సనాతనలకి స్వాగతం. సనాతన ధర్మ కేంద్రం కామేశ్వరి వాణి సమర్పిస్తున్న వేద విజ్ఞానం కార్యక్రమంలోని మరొక ఎపిసోడ్‌కు స్వాగతం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. వైదిక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు. తప్పకుండా అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సా నో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాగస్మానుపసుష్టుతైతు పాశేక్షుచాపౌ మధుపూర్ణపాత్రం మహాంకుశం పుష్పశరం వరం చ హరైర్దధానామరుణాం త్రినేత్రాం కామేశ్వరీం నిత్యమహం భజామి. ఈ నెల 19వ తారీఖున మనం ఉగాది పండుగ జరుపుకోబోతున్నాం కదా గురుగారు. కనుక అసలు ఉగాది గురించి వేదంలో ఏం చెప్పబడింది, దాని గురించి ఎక్కడ ప్రస్తావించబడిందో ఆ విషయాలను మాకు తెలియజేయండి గురుగారు. సనాతన ధర్మంలో కాలాన్ని సాక్షాత్తు భగవత్ స్వరూపంగా భావిస్తాం. ఆ కాలాన్ని వ్యర్థం చేయొద్దు అని కొన్ని శ్లోకాలు కూడా మనకి నీతి శాస్త్రంలో కనబడతాయి. క్షణశః కణశశ్చైవ విద్యామర్థం చ సాధయేత్ అని. ఒక క్షణం కూడా వేస్ట్ చేయకూడదు విద్యా విషయంలో. అట్లాగే ఈ అనంతమైన కాలచక్ర గమనంలో, అంటే మన సనాతన ధర్మంలో మన కాలం ఒక చక్రం లాంటిది అనమాట. అంటే ఇది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, మళ్ళీ కృతయుగం మొదలవుతుంది. పాశ్చాత్యులకు ఏంటంటే ఈ భూమి, ఈ సృష్టి మొదలయ్యి కేవలం 6000 సంవత్సరాలు మాత్రమే అయ్యింది. తర్వాత ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా వెళ్తూ ఉంటుంది. కానీ మనలాగా ఈ చక్రం అనే ఈ ఫార్మేషన్ అనేది వాళ్ళకి లేదు. సో దీంట్లో అత్యంత విశిష్టమైనటువంటి పండగ ఉగాది అన్నమాట. అసలు దీని యొక్క ప్రకృతి పేరు యుగాది. యుగ ఆది అనే 2 పదాల కలయికతో మొదలైంది. ఏంటి అంటే కొత్త యుగానికి లేదా నూతన కాలానికి ప్రారంభం అనేటువంటి అర్థంలో మనం ఈ యుగాది అనేటువంటి ఈ పండుగను చేసుకుంటూ ఉంటాము. ప్రత్యక్షంగా వేదంలో ఉగాది యొక్క ఈ పండుగ గురించి చెప్పనప్పటికీ కాలం గురించి మన కృష్ణ యజుర్వేదంలో ఎన్ని ఋతువులు, ఎన్ని మాసాలు, ఎన్ని పక్షాలు, అట్లా పక్షంలో ఎన్ని రోజులు ఉంటాయి, ఈ విధంగా కొన్ని వాక్యాలు మనకి ఎక్కడెక్కడ కనబడుతూ ఉంటాయి. ద్వాదశ మాసా సంవత్సరః అని, అట్లాగే షడ్వా ఋతవః, అలాగే పంచదశవా అర్ధమాసస్య రాత్రయః, చతుర్వింశత్యర్ధమాస సంవత్సరః. ఇవి వినంగానే మనకు ఒక ఐడియా వస్తుంది, నేను చెప్పక్కర్లేదు. ద్వాదశ మాసా సంవత్సరః అనగానే 12 మాసాలు సంవత్సరంలో ఉంటాయి. షడ్వా ఋతవః 6 ఋతువులు ఉన్నాయి. అట్లాగే పంచదశవా అర్ధమాసస్య రాత్రయః అంటే ఒక మాసంలో అర్ధం అంటే సగంలో, అంటే ఒక పక్షంలో 15 రోజులు ఉన్నాయి. చతుర్వింశత్యర్ధమాస సంవత్సరః అంటే ఒక సంవత్సరంలో 24 అర్ధమాసాలు, పక్షాలు ఉన్నాయి అనేటువంటి విషయాలు ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతోంది. అట్లాగే మనుస్మృతిలో చైత్రమాసి సితే పక్షే ససర్జ ప్రథమేహని అనేటువంటి ఒక శ్లోకం ఉందన్నమాట. ప్రజాపతి చైత్రమాసము మొదటి పక్షంలో ఆ మొదటి రోజు ప్రతిపత్తిథి అనగా పాడ్యమి రోజు ఈ సృష్టిని సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనకి ఆ మనుస్మృతి ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఏవైతే చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం అని అంటున్నామో, ఇవి ఆ నెల పౌర్ణమి రోజు వచ్చేటువంటి నక్షత్రాన్ని బట్టి మనం ఆ మాసాన్ని మనం లెక్క వేసుకుంటున్నాము చాంద్రమానం ప్రకారం. అనగా ఈ నెల పౌర్ణమి రోజు చిత్రా నక్షత్రం ఉంటుంది కాబట్టి దీన్ని చైత్రమాసం అని, తర్వాతి నెలలో విశాఖ నక్షత్రం ఆ పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి
వైశాఖ మాసం అని, ఈ విధంగా మనం 12 మాసాలని లెక్క వేసుకుంటున్నాము. ఇది కాకుండా అసలు వేదంలో ఎట్లా చెప్పబడింది అంటే, మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చ ఇషశ్చోర్జశ్చ సహశ్చ సహస్యశ్చ తపశ్చ తపస్యశ్చ అని 12 మాసాల పేర్లు చెప్పింది. మధుమాసం అనగానే చైత్ర మాసము, మాధవ మాసము, వైశాఖ మాసము, ఈ విధంగా విభాగాన్ని మనకు వేదం చేసి చెప్పింది. మధుశ్చ మాధవశ్చ వాసంతికా వృతు శుక్రశ్చ శుచిశ్చ గ్రైష్మ వృతు నభశ్చ నభస్యశ్చ వార్షికా వృతు ఇషశ్చోర్జశ్చ శారదా వృతు. ఈ విధంగా మనకి ఋతువుల్ని అట్లాగే ఆ మాసాల పేర్లని ఈ విధంగా మనకి వేదంలో తెలుపబడ్డాయి. అట్లాగే బ్రాహ్మణ గ్రంథంలో ముఖం వా ఏతదృతూనాం యద్వసంతః అనేటువంటి వాక్యంలో కూడా ఈ ఋతువులన్నిటికీ కూడా ద్వారము వసంత ఋతువు, వసంత ఋతువుతోనే ఈ కాలచక్రం మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి బ్రాహ్మణ వాక్యం ద్వారా తెలుస్తోంది. ఈ విధంగా మనకి మన వేదంలో, కృష్ణ యజుర్వేదంలో మాసాల పేర్లు, ఋతువుల పేర్లు, అట్లాగే వాటి యొక్క కాలగతి 12 మాసాలు, 2 అయనాలు, 6 ఋతువులు, ఈ విధంగా మనకి ఈ స్థూలమైనటువంటి విషయాన్ని ఇక్కడ మన వేదంలో తెలపబడింది. అట్లా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా శృతి తర్వాత స్మృతే మనకి ప్రమాణం. స్మృతిలో ప్రజాపతి చైత్రమాసంలో శుక్లపక్షంలో ప్రతిపత్తి పాడ్యమి రోజు ఈ సృష్టిని ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం శృతి ద్వారా స్మృతి ద్వారా తెలుసుకున్నాం. చాలా సంతోషం గురువు గారు. మాకు అందరికీ కూడా అసలు వేదంలో కాలం గురించి ఏమని వివరించారు, ఎలా మాసాల పేర్లు కూడా మనకి వేదం నుంచే ఏ విధంగా వచ్చాయి, మనం ఈరోజు వాటిని ఏమని తెలుసుకుంటున్నాము అనే విషయాలను మాకు చక్కగా వివరించి తెలిపారు గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు. ఈ ఉగాదికి మా ప్రేక్షకులందరికీ కూడా ఒక వేద ఆశీర్వచనాన్ని అందజేయండి గురుగారు. తప్పకుండా అండి. మన కామేశ్వరి కుటుంబం ఈ సంవత్సరం ఆ వేద పురుషుడి అనుగ్రహంతో ఉన్నత స్థితికి చేరాలి అని కోరుకుంటూ మనం ఆ వేద పురుషుణ్ణి ప్రార్థిద్దాము. ఓం మధుశ్చ మధుర్మధుశ్చ మాధవో మాధవశ్చ మధుర్మధుశ్చ మాధవః చ మాధవో మాధవశ్చ చ మాధవశ్చ చ మాధవశ్చ చ మాధవశ్చ మాధవశ్చ చ మాధవో మాధవశ్చ శుక్రః శుక్రశ్చ మాధవో మాధవశ్చ శుక్రః శుక్రః శుక్రశ్చ చ శుక్రశ్చ చ శుక్రశ్చ చ శుక్రశ్చ శుక్రశ్చ చ శుక్రః శుక్రశ్చ శుచిః శుచిశ్చ శుక్రః శుక్రశ్చ శుచిః చ శుచిః శుచిశ్చ చ శుచిశ్చ చ శుచిశ్చ చ శుచిశ్చ శుచిశ్చ చ శుచిః శుచిశ్చ నభో నభశ్చ శుచిః శుచిశ్చ నభః చ నభో నభశ్చ చ నభశ్చ చ నభశ్చ చ నభశ్చ నభశ్చ చ నభో నభశ్చ నభస్యో నభస్యశ్చ నభో నభశ్చ నభస్యః చ నభస్యో నభస్యశ్చ చ నభస్యశ్చ చ నభస్యశ్చ చ నభస్యశ్చ నభస్యశ్చ చ నభస్యో నభస్యశ్చేష ఇషశ్చ నభస్యో నభస్యశ్చేషః చేష ఇషశ్చ చేషశ్చ 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 ఇషశ్చ చేష ఇషశ్చ చేష ఇషశ్చోర్జ ఊర్జశ్చేష ఇషశ్చోర్జః చోపయామగృహీత ఉపయామగృహీతశ్చ చోపయామగృహీతోస్యస్యుపయామగృహీతశ్చ చోపయామగృహీతోసి ఉపయామగృహీతోస్యస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి సగం సర్పః సగం సర్పోస్యుపయామగృహీత ఉపయామగృహీతోసి సగం సర్పః ఉపయామగృహీత ఇత్యుపయామగృహీతః అసి సగం సర్పః సగం సర్పోస్యసి సగం సర్పోస్యసి సగం సర్పోస్యసి సగం సర్పోసి సగం సర్పోస్యసి సగం సర్పః సగం సర్పోస్య గుంహస్పత్యాయ గుంహస్పత్యాయాసి సగం సర్పః సగం సర్పోస్య గుంహస్పత్యాయ సగం సర్ప ఇతి సర్పః అస్య గుంహస్పత్యాయ గుంహస్పత్యాయాస్యస్య గుంహస్పత్యాయత్వా త్వా గుంహస్పత్యాయాస్యస్య గుంహస్పత్యాయత్వా అగుంహస్పత్యాయత్వా త్వా గుంహస్పత్యాయ గుంహస్పత్యాయత్వా అగుంహస్పత్యాయేత్యగుంహః పత్యాయ త్వేతి త్వా శ్రియమేవావరుంధే శీతే వాతే పునన్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే.
హరి ఓం. విన్నారు కదండి! కాలం గురించి వేదంలో ఏం చెప్పబడిందో, అలాగే చైత్ర శుక్ల పాడ్యమితోనే నూతన సంవత్సరం ప్రారంభమవటానికి గల ప్రమాణం ఏమిటో, సంవత్సర పురుషుడిని తలుచుకుంటూ గురువుగారు చేసిన వేద ఆశీర్వచనం ద్వారా అందరికీ ఈ పరాభవనామ సంవత్సరంలో సకల శుభాలు, శ్రేయస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.